బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధించిన కేసు విచారణ అనేది సుప్రీంకోర్టులో జరగనున్నది. ఈ నేపథ్యంలో అసలు ఈ కేసుకు సంబంధించి హరీష్ రావు గారి పాత్ర ఏంటి అనే దానిపైన ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్నలు అయితే తెరముదికి వస్తూ ఉన్నాయి. తెలంగాణ మాజీ మంత్రి ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో. ఈ నేపథ్యంలో హరీష్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ తర్వాత తెలంగాణ హైకోర్టులో ఆయన పైన విచారణ జరిగింది. అయితే 2025లో తెలంగాణ హైకోర్టు హరీష్ రావు పై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేసింది. ఎందుకంటే ఎలాంటి ఆధారాలు లేకుండా చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి హరీష్ రావుపై ఫిర్యాదు చేశారు అని, అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు గారి పాత్ర కూడా ఉన్నది అని, హరీష్ రావు కొంతమంది కావాల్సిన వాళ్ళను కొంతమంది పై ఆయన నిఘా పెట్టి వారి అంతర్గత వ్యవహారాలను తెలుసుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ చేయించారనేది ముఖ్యంగా పిటిషన్దారు ఫిర్యాదు అయితే దానికి సంబంధించిన ఆధారాలు ఏవి కూడా హైకోర్టులో అందుబాటులో ఇవ్వకపోవడంతో దాన్ని అయితే క్వాష్ చేసింది హైకోర్టు. దీంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ ఇదే నెలల సుప్రీంకోర్టును ఆశ్రయించారు పిటిషన్దారులు అలాగే ప్రభుత్వం. దీంతో ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉన్నది. ఈరోజు విచారణలో మరి ఎలాంటి ఆధారాలు ప్రభుత్వం సమర్పించింది, ఆ ఆధారాలతో ఇప్పుడు సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుంది అనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ప్రభాకర్ రావు ఎవరైతే ఎస్ఐబి చీఫ్ ఉన్నారో ప్రభాకర్ రావు తదితరులు అయితే ఈ కేసులో వారు నిందితులుగా జైల్లోకి కూడా వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వారు ఇచ్చిన వాంగ్మూలం మేరకే కొంతమందిని విచారించారు. ఇక మొత్తంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆరే అంతిమ బాస్ అనేది కాంగ్రెస్ పార్టీ అయితే చెప్తా ఉన్నది. అయితే ఇప్పటివరకు కేసీఆర్ పై మాత్రం ఎలాంటి నోటీసులు కానీ ఎలాంటి ప్రకటనలు కానీ వెలువడలేదు. హరీష్ రావు వరకు అయితే ఈ సెగ తగిలింది. మరి ఇప్పుడు హరీష్ రావుపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. మరి ఆ విచారణ నేపథ్యంలో హరీష్ రావు విషయంలో ఎలాంటి తీర్పు చెబుతుంది అనే దానిపైన ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఏ ఆధారాలు ప్రభుత్వము సుప్రీంకోర్టుకు అందించింది అనే దానిపైన ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తూ ఉన్నది. చూడాలి మరి ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ అలాగే జరిగిన తర్వాత మరి ఏ తీర్పు చెబుతుంది, ఆ తీర్పు ఆధారంగా హరీష్ రావు గారు అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పాల్గొన్నారా లేదా అనేది ఇక ఈ ముందు కొనసాగే అవకాశం ఉంటుందా, లేదంటే ఇక్కడితోటే ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుందా అనేది సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు మీదనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ హైకోర్టు ఆల్రెడీ ఎలాంటి ఆధారాలు లేవు అని క్వాష్ చేసేసింది. దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది తెలంగాణ ప్రభుత్వం. మరి ఎలాంటి ఆధారాలు ఇచ్చింది అనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ సుప్రీంకోర్టులో ఎలాంటి ఆధారాలు ఇవ్వకుండా కనుక కేసును ముందుకు నడిపించాలని చూస్తే సుప్రీంకోర్టులో కూడా అది క్వాష్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇక సుప్రీంకోర్టులో క్వాష్ అయిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు గారి పైన ఆరోపణలు చేసినా అది సబబు కాదు. దానికి కూడా ఖచ్చితంగా హరీష్ రావు సైతం చాలా సీరియస్గా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టులో ఏ తీర్పు వస్తుంది అనేది అయితే ఆసక్తికరంగా మారింది. వేచి చూడాలి మరి.